హే గైస్, ఈరోజు మనం చార్జ్ ఆఫ్ సప్లై చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ చాప్టర్లో మొత్తం 4 సబ్ టాపిక్స్ కింద కేటగరైజ్ చేశాను. ఫస్ట్ టాపిక్ వచ్చి రివర్స్ చార్జ్ మెకానిజం ఫర్ గూడ్స్, సెకండ్ టాపిక్ వచ్చి రివర్స్ చార్జ్ మెకానిజం ఫర్ సర్వీసెస్, థర్డ్ టాపిక్ వచ్చి కాంపోజిషన్ లేవి, అండ్ ఫోర్త్ టాపిక్ అంటే సెపరేట్ టాపిక్ కాదు, బట్ స్పెషల్ సినారియోస్ అండర్ జిఎస్టీ అనమాట. సో ఈ 4 టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. అండ్ దీని రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ వచ్చి మీకు ఫ్రైడే అప్లోడ్ అవుతాయి. అండ్ మీకు మొన్న ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇంకొక చాప్టర్ వీడియో ఈ ఫ్రైడే లోపు ఇంకో వీడియో వస్తుంది, ఇంకొక చాప్టర్ వీడియో. సో చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇంక స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే రివర్స్ చార్జ్ మెకానిజం. రివర్స్ చార్జ్ మెకానిజం ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కేస్ వేర్ రెసిపియంట్ హ్యాస్ టు పే ట్యాక్స్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఇందులో రివర్స్ చార్జ్ మెకానిజం సర్వీసెస్ అనేది మనం ఎవ్రీ అటెంప్ట్ ప్రిపేర్ అవుతాం, సిఏ ఎంటర్ నుంచి చూస్తూ వస్తున్నాం. కాకపోతే రివర్స్ చార్జ్ మెకానిజం ఫర్ గూడ్స్ అనేది మనం ఎక్కడ ప్రిపేర్ అవ్వం. ఇక్కడ ఐసీఏ బోర్డ్ మెటీరియల్ ఉంది కాబట్టి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. సో మొత్తం టోటల్ 8 to 9 పాయింట్స్ ఉంటాయి. కాకపోతే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో 3 టైప్ ఆఫ్ సప్లయర్స్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. అగ్రికల్చరిస్ట్ ఒకరు, గవర్నమెంట్ సప్లయర్ ఒకరు, అండ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఒకరు. ఇది కాకుండా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్. మన ఈ ప్రయారిటీ సెక్టర్స్ లెండింగ్ సర్టిఫికేట్స్ అన్నది సప్లై అండర్ జిఎస్టీ చాప్టర్లో అది సెక్యూరిటీ కింద రాదు, గూడ్స్ కింద ట్రీట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఒకటి ఈ 4 ఐటమ్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈ ఆర్సీఎం ఫర్ గూడ్స్ అనేది గుర్తుంటుంది. ఈ ఆర్సీఎం ఫర్ గూడ్స్లో ఫస్ట్ అగ్రికల్చరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అగ్రికల్చరిస్ట్ రిజిస్టర్డ్ పర్సన్ ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అవన్నీ రివర్స్ చార్జ్ మెకానిజంలో ట్యాక్స్ అవుతాయి. సో అగ్రికల్చరిస్ట్ అయితే నథింగ్ బట్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తాడో, అదే ఫార్మర్ ఎవరైతే పండిస్తారో వాడనమాట. సో ఏ గుడ్స్ ఇందులో మనకు కవర్ అయినాయి అంటే క్యాషియో నట్స్, అన్షెల్డ్, అన్పిల్ అంటే కొంచెం రా ఫామ్లో ఉన్న క్యాషియో నట్స్, అండ్ నెక్స్ట్ ఏంటంటే రా కాటన్, అండ్ టొబాకో లీవ్స్, బీడీ లీవ్స్. ఈ వీటిల్లో ఈ 4 ఐటమ్స్ ఒకవేళ ఏదైనా ఫార్మర్ కనుక ఒక రిజిస్టర్డ్ పర్సన్కి అమ్మితే, రిజిస్టర్డ్ పర్సన్ దీని మీద రివర్స్ చార్జ్ మెకానిజం బేసిస్లో ట్యాక్స్ పే చేయాలి. ఏమేమి ఐటమ్స్ అవి? ఇది మీకు టొబాకో లీవ్స్, బీడీ లీవ్స్, రా కాటన్, అండ్ క్యాషియో నట్స్ అనమాట. ఇవి మెయిన్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇదే అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసుకుంటే ఇంకొకటి ఉంది, ప్రొడ్యూసర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మీకు సిల్క్ యార్న్ అంటారు అనమాట. సో ఇందులో ఏంటంటే 2 రిజిస్టర్డ్ పర్సన్, కాకపోతే ప్రొడ్యూసర్ ఆఫ్ రా సిల్క్ అన్నట్టుగా వస్తుంది మనకి. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిల్క్ యార్న్ ఫ్రమ్ రా సిల్క్ అన్న పర్సన్ ఒకవేళ ఆ సప్లై కనుక సిల్క్ యార్న్ కనుక రెడీ చేసి రిజిస్టర్డ్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ పర్సన్కి. సో ఇది ఒక కేసు. ఇది కాకుండా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ అని ఉన్నాయి. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్లో అగ్రికల్చరిస్ట్ అనే వర్డ్ వాడలేదు అక్కడ. అన్రిజిస్టర్డ్ పర్సన్ టు రిజిస్టర్డ్ పర్సన్ కేసు ఉంది ఇక్కడ. ఎసెన్షియల్ ఆయిల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మింట్ ఆయిల్స్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. వాటర్ మింట్, స్పియర్ మింట్, మీకు ఇది హార్స్ మింట్, బార్జ్ మింట్, ఇలా డిఫరెంట్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ని అన్రిజిస్టర్డ్ పర్సన్, రిజిస్టర్డ్ పర్సన్ కనుక సప్లై చేస్తే ఆ రిజిస్టర్డ్ పర్సన్ ట్యాక్స్ పే చేయాలి. ఇది ఇక్కడికి అగ్రికల్చరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇందులో ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లాటరీ. కొన్ని స్టేట్స్లో గవర్నమెంటే లాటరీ రన్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ అలాంటి లాటరీ రన్ చేస్తూ ఉంటే కనుక, ఒకవేళ గవర్నమెంట్ లాటరీ రన్ చేస్తున్నప్పుడు ఈ లాటరీ టికెట్స్ని ఎవరైతే పబ్లిక్కి సేల్ చేస్తారో, సెల్లింగ్ ఏజెంట్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ లాటరీ మీద రివర్స్ చార్జ్ మెకానిజంలో గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే యూజ్డ్ వెహికల్స్ ఆర్ సీజ్డ్ వెహికల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ దగ్గర, సెకండ్ హ్యాండ్ వెహికల్స్. ఇలాంటివి కనుక గవర్నమెంట్ డిస్పోజ్ చేసినప్పుడు రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైనా ఇవి కొంటే ఆ రిజిస్టర్డ్ పర్సన్ ఈ యూజ్డ్ గూడ్స్ ఆర్ ఏమంటారు కాన్ఫిస్కేటెడ్ వెహికల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సీజ్డ్ వెహికల్స్. సో ఇలాంటివి ఏదైనా కనుక రిజిస్టర్డ్ పర్సన్ పర్చేస్ చేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి, సో గవర్నమెంట్ ఆ కేసులో ఆ రిజిస్టర్డ్ పర్సన్ అనేది రివర్స్ చార్జ్ మెకానిజంలో ట్యాక్స్ పే చేసి ఉండాలి. ఇవేమీ కాకుండా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మెటాలిక్ స్క్రాప్. ఈ మెటాలిక్ స్క్రాప్లో రిజిస్ట్రేషన్తో సంబంధం లేదు, అన్రిజిస్టర్డ్ పర్సన్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ ఉంటుంది. ఇక్కడ సప్లయర్ అన్రిజిస్టర్డ్ పర్సన్,
రిసిపియంట్ అన్రిజిస్టర్డ్ పర్సన్. ఆ కేసులో రిసిపియంటే మనకి ఆర్సీఎం అంటే రిసిపియంటే కదా పే చేయాల్సింది. సో రిసిపియంటే పే చేస్తారు మెటలిక్ స్క్రాప్ కేసులో కూడా. అండ్ ప్రయారిటీ లెండర్ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్లో రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే రిజిస్టర్డ్ పర్సన్ రిసీవ్ చేసుకుంటారో ఆ సర్టిఫికేట్స్ని వాళ్ళు దాని మీద ఆర్సీఎం బేసిస్ మీద ట్యాక్స్ పే చేయాలి. ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం అండర్ గూడ్స్. సో నెక్స్ట్ వచ్చి రివర్స్ ఛార్జ్ మెకానిజం అండర్ ఫర్ సప్లైస్ చూద్దాం. రివర్స్ ఛార్జ్ మెకానిజం అండర్ జిఎస్టీ ఫర్ సప్లైస్ చూద్దాం. మనం సర్వీసెస్ చూద్దాం. సో మీకు ఇందాక మేము చెప్పిన లిస్ట్ మొత్తం ఇక్కడ ఈ ఐటమ్స్లో ఉండొచ్చు. చిన్న టేబుల్ కింద ఇచ్చారు. సో ఈ టేబుల్ గుర్తుంచుకుంటే మీకు మొత్తం క్లోజ్ అయిపోతుంది, కవర్ అయిపోతుంది మీకు. సో సర్వీసెస్ మనకి జనరల్గా రివర్స్ ఛార్జ్ మెకానిజం ఫర్ సర్వీసెస్ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి కదా. అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా. సో నేను దాన్ని కేటగిరైజ్ చేశాను 6 కేటగిరీస్ కింద. ఫస్ట్ ఏంటంటే ట్రావెల్ కేటగిరీ, గవర్నమెంట్ కేటగిరీ, ఏజెంట్ కేటగిరీ, మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కేటగిరీ ఒకటి, అండ్ క్రియేటివ్ కేటగిరీ, అదర్ కేటగిరీ. సో ఇక్కడ మీకు ఫస్ట్ ట్రావెల్ కేటగిరీ గురించి మాట్లాడుకుని రిమైనింగ్ కేటగిరీస్కి మూవ్ ఆన్ అవుదాం. ఈ ట్రావెల్ కేటగిరీలో మనకు టూ సర్వీసెస్ కవర్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై జీటీఏ, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సర్వీసెస్ ఆఫ్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్. కాకపోతే ఈ సర్వీస్ అనేది అదర్ దెన్ బాడీ కార్పొరేట్ అయితేనే కనుక రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లై అవుతుంది. ఇదో పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇప్పుడు గూడ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో ఒకవేళ ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అన్నది ఈ ఒక స్పెసిఫైడ్ లిస్ట్ ఆఫ్ రెసిపియెంట్స్కి కనుక ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే కనుక ఆ కేసులో ఆర్సీఎం బేసిస్లో ట్యాక్స్ పే చేయాలి. ఇది జనరల్ ప్రొవిజన్. మీకు ఇందులో ఈ స్పెసిఫైడ్ లిస్ట్ ఆఫ్ రెసిపియెంట్స్ ఎవరంటే ఫస్ట్ ట్యాక్సిబుల్ అంటే రిజిస్టర్డ్ పర్సన్ అండర్ జిఎస్టీ. ఇది కామన్ అన్నట్లకి కదా. సో ఇదొకటి. సో ఫ్యాక్టరీస్ రిజిస్టర్డ్ అండర్ ఫ్యాక్టరీస్ యాక్ట్, సొసైటీస్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ యాక్ట్, కోఆపరేటివ్ సొసైటీ అండర్ ఎనీ లా, అంటే ఏ యాక్ట్ ప్రకారంగానే వచ్చి ఉండొచ్చు కోఆపరేటివ్ సొసైటీ. అండ్ సేమ్ అప్లైస్ టు ద బాడీ కార్పొరేటివ్. అండ్ ఇది కాకుండా పార్ట్నర్షిప్ ఫామ్ రిజిస్టర్ అయ్యి ఉండాలని రూల్ లేదు. రిజిస్టర్డ్ అయినా అవ్వచ్చు, అన్రిజిస్టర్డ్ అయినా అవ్వచ్చు. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా కనుక ఈ జీటీఏ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దానికి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఈ స్పెసిఫైడ్ లిస్ట్ ఆఫ్ పీపుల్ దానికి ట్యాక్స్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ పే చేయాలి. అండ్ ఈ జీటీఏకి ఒక ఆప్షన్ ఉంది. ఇట్ క్యాన్ చూస్ టు పే ఫార్వర్డ్ ఛార్జ్ బేసిస్ అనమాట. సో ఆ కేసులో ఏంటంటే జీటీఏ అనేది ఐటీసీ అవైల్ చేసుకుని ఉండకూడదు. అండ్ ఈ ఆప్షన్ యూటిలైజ్ చేసుకున్నట్టు క్లియర్గా మీకు ఇన్వాయిస్లో కానీ అండ్ ప్రెమిసెస్లో కానీ క్లియర్గా ఉండాలి. అది మీకు సో 5% ఈ కేసులో అయితే ఇప్పుడు ఐటీసీ అవైల్ చేసుకోదు. జీటీఏ డైరెక్ట్గా ఫార్వర్డ్ ఛార్జ్ బేసిస్ మీద 5% ట్యాక్స్ పే చేస్తే సరిపోద్ది. ఇది ఒక పాయింట్. ఒకవేళ అది కాకుండా జనరల్ రివర్స్ ఛార్జ్ మెకానిజం కేసు అయితే కనుక 12% జిఎస్టీ ఛార్జబుల్ అవుతుంది. అది రెసిపియంట్ పే చేయాలి. దాని మీద జీటీఏ ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ 2 పాయింట్స్. సో జనరల్గా జీటీఏ మీద ఆర్సీఎం బేసిస్లో ట్యాక్స్ పే చేయాల్సి ఉన్నా కూడా ఒకవేళ రిసిపియంట్ గవర్నమెంట్ అయితే అది అప్లై అవ్వదు అనమాట. ఫార్వర్డ్ బేసిస్లోనే పే చేయాల్సి ఉంటుంది ట్యాక్స్. సో ఇది జీటీఏ. ఇప్పుడు మీకు సర్వీసెస్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అనుకుంటే ఇవి ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా గుర్తుంచుకోవాలి. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్కి ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్కి 2 మెయిన్ డిఫరెన్స్ ఏంటో క్లియర్గా చూసుకోవాలి. సో ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఏంటంటే ఒక ప్రీడిఫైన్డ్ రూట్ ఉంటుంది. బెంగళూరు టు తిరుపతి ఆర్ విజయవాడ టు హైదరాబాద్ అలా ప్రీడిఫైన్డ్ రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్లో వెళ్ళడానికి మాత్రమే బస్సెస్ వాడతారు. జస్ట్ ప్యాసింజర్ ఆ రూట్లో వెళ్ళే బస్సు టికెట్ తీసుకుంటారు. సో ఇది ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. ఇది రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అంటే దానికి పర్టికులర్ డెస్టినీ పాయింట్ అనేది ఎలా ఉండదు. సో ఇన్ని కిలోమీటర్స్కి నీ వెహికల్ రెంట్కి తీసుకుంటారో అది ఎక్కడికైనా తిరగచ్చు, ఎప్పుడైనా తిరగచ్చు. అండ్ ఫ్యూయల్ కాస్ట్ అండ్ అదర్ ఛార్జెస్ అన్నీ కూడా నీకు అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి.
సో ఇది రెండింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఈ రెండిట్లకి డిఫరెన్స్ క్లియర్గా తెలుసుకోవాలి, ఎందుకంటే రెండిట్ల ట్యాక్సిబిలిటీ సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది ఆర్సీఎంలో వచ్చింది ఏంటంటే రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ కాన్సెప్ట్. మీకు ఎప్పుడైనా ఈ సర్వీస్ వచ్చినప్పుడు అది అందులో ఎప్పుడు ఏదైతే మనం ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుందో రెసిపియంట్, ఆ రెసిపియంట్ పే చేసేటప్పుడు ఆ ఛార్జెస్లో ఫ్యూయల్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఇది ఒక పాయింట్. అండ్ మీకు నెక్స్ట్ ఏంటంటే ఈ సర్వీసెస్ టు బి ప్రొవైడెడ్ బై అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అనమాట. సో ఇండివిజువల్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ వాళ్ళ బాడీ కార్పొరేట్ కనుక ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది రివర్స్ ఛార్జ్ మెకానిజం ఏమి ఉండదు, నార్మల్గా అప్లై అవుతుంది. సో అదర్ దాన్ బాడీ కార్పొరేట్ చేస్తేనే మనకి అది అప్లై అవుతుంది. ఇది సేమ్ అంతే, జీటీఏలో లాగా దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈదర్ 5% జిఎస్టీ ఫార్వర్డ్ బేసిస్లో పే చేయొచ్చు, ఆ 12% జిఎస్టీ మీకు ఆర్సీఎం బేసిస్లో రిసిపియంట్ పే చేయించు. ఈ 2. సో ఇక్కడ ఈ సర్వీసెస్ ఫర్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ అన్నది టు బి ప్రొవైడెడ్ టు ఏ బాడీ కార్పొరేట్ అనమాట. దానికి ఆ కేసెస్లోనే మనకి ఆర్సీఎం అప్లై అవుతుంది. సో సప్లయర్ వచ్చి పర్సన్ అదర్ దెన్ బాడీ కార్పొరేట్, రెసిపియంట్ వచ్చి టు ది బాడీ కార్పొరేట్ అనమాట. ఆ కేసెస్లోనే ఆర్సీఎం అన్నది అప్లై అవుతుంది. సో దీనికి జీటీఏకి సేమ్ ఆప్షన్స్. ఫార్వర్డ్ ఛార్జెస్ బేసిస్ మీద తీసుకుంటే 5% అప్లై అవుతుంది, రివర్స్ ఛార్జ్ మెకానిజం తీసుకుంటే 12% జిఎస్టీ అప్లై అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే లీగల్ అండ్ ఆర్బిట్రల్ అని చెక్ చేసుకుంటే కనుక సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఈదర్ ఇండివిజువల్ అడ్వకేట్ ఆర్ సీనియర్ అడ్వకేట్ ఆర్ అ ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్ అనమాట. సో ఈ అడ్వకేట్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఉంటాయి కదా, లీగల్ సర్వీసెస్. సో ఆ సర్వీసెస్ అన్నట్లకి రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లై అవుతుంది, ప్రొవైడెడ్ రెసిపియంట్ ఈజ్ ఏ బిజినెస్ ఎంటిటీ. ఇది గుర్తుంచుకోవాల్సింది. అండ్ సేమ్ అప్లైస్ టు సర్వీసెస్ ప్రొవైడ్ బై ట్రిబ్యునల్ అనమాట. ట్రిబ్యునల్ అంటే ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే నథింగ్ బట్ కోర్టు. సో సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ టు ది బిజినెస్ ఎంటిటీ, రిజిస్టర్డ్ బిజినెస్ ఎంటిటీ అయితే కనుక దానికి కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది లీగల్ ఆస్పెక్ట్ అక్కడ కంప్లీట్ అయింది. సో ఈ ల్యాండ్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కేసెస్లో ఒక 4 to 5 సర్వీసెస్ కవర్ అయి ఉన్నాయి. సో ఈ సర్వీసెస్ డిఫరెంట్ సర్వీసెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చి రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్. ఇదేంటంటే బై ఎనీ పర్సన్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ అనమాట. ఈ కేసులో ఆర్సీఎం బేసిస్లో ట్యాక్స్ అప్లై అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ మీకు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఏంటంటే అదర్ దెన్ రెసిడెన్షియల్ హౌస్, రెంటింగ్ ఆఫ్ అదర్ దెన్ రెసిడెన్షియల్ హౌస్ ఫర్ ఎ కమర్షియల్ పర్పస్ అనమాట. ఈ పాయింట్లో బై అన్రిజిస్టర్డ్ పర్సన్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సేమ్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సప్లైడ్ బై గవర్నమెంట్ అనమాట టు ఏ రిజిస్టర్డ్ ఎంటిటీ. ఈ కేసులో కూడా ఆర్సీఎం బేసిస్లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చే 2 లైన్ ఐటమ్స్ ప్రమోటర్స్కి రిలేట్ అయి ఉంటాయి అనమాట. ఇది కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇది. సో ఏంటంటే ఎవరైనా ప్రమోటర్కి ల్యాండ్ డెవలప్మెంట్ రైట్స్ ఆర్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటి రైట్స్ అన్నది కన్స్ట్రక్షన్ కోసం ఆర్ ఇదర్ ప్రాపర్టీ డెవలప్మెంట్ కోసం కనుక ప్రమోటర్కి ట్రాన్స్ఫర్ అయితే ఆ కేసులో కూడా ప్రమోటర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం బేసిస్లో ప్రమోటర్ ట్యాక్స్ పే చేయాలి బై ఎనీ పర్సన్ అనమాట. ఈ బిల్డింగ్ ఇచ్చిన ఎనీ పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదే ల్యాండ్ని లాంగ్ టర్మ్ లీజ్కి అలా ఇస్తూ ఉంటారు కదా. సో ఆ కేసెస్లో కూడా ప్రమోటరే మీకు ఆర్సీఎం బేసిస్లో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాల్సింది, ఇది సప్లై ఆఫ్ ల్యాండ్ డెవలప్మెంటల్ రైట్స్ ఇలాంటివి ఉన్నాయి కదా. ఈ ల్యాండ్ డెవలప్మెంటల్ రైట్స్ ఒకవేళ బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికేట్ కనుక సప్లై అయింది అనుకోండి, అంటే ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి ఈ ల్యాండ్ డెవలప్మెంటల్ రైట్స్ అవి, ఆ కేసెస్లో అది ఎగ్జామ్డ్ కంప్లీట్లీ. సో ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ కంటే కంప్లీషన్ సర్టిఫికేట్ రాకముందే ట్రాన్స్ఫర్ అయితేనే మనకి అది ఆర్సీఎం ఛార్జెస్ ఇవన్నీ అప్లై అవుతాయి. ఒకవేళ సర్టిఫికేట్ రాకముందే కనుక ఈ డెవలప్మెంటల్ రైట్స్ ట్రాన్స్ఫర్ అయిపోతే మీకు ఆ కేసులో
జిఎస్టీ అప్లికబిలిటీ ఉండదు. అండ్ లాంగ్ టర్మ్ లీజు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాపర్టీ రేట్లు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్యాక్స్ పేయర్ ఆల్వేస్ విల్ బి ప్రమోటర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సప్లయర్ అనమాట. సప్లయర్ కెన్ బి ఎనీ పర్సన్. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది ల్యాండ్ అండ్ ప్రాపర్టీ రిలేటెడ్. నెక్స్ట్ ఏజెన్సీ పాయింట్స్. సో ఏజెన్సీ పాయింట్స్ అంటే అన్నీ సేమ్ ఏజెన్సీస్ అని కాదు. మీకు ఈ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ చూస్తే మీకు మేజర్లీ ఏజెంట్ బేస్డ్గా మీకు కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ వచ్చి రికవరీ ఏజెంట్. రికవరీ ఏజెంట్ ఎవరు ఒకవేళ బ్యాంక్ ఏదైనా రికవరీ ఏజెంట్ని అపాయింట్ చేసుకుంటే బ్యాంకే దాని మీద జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది రివర్స్ చార్జ్ బేసిస్ మెకానిజం ఈ సర్వీస్కి. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్. ఒకవేళ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ ఇండివిజువల్ పర్సన్ అయ్యి ఉండి ఆ పర్సన్ ఒకవేళ ఏదైనా బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ అపాయింట్ చేసుకుని ఉంటే ఆ పర్సన్ ప్రొవైడ్ చేసిన సర్వీస్కి ఈ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ ఎన్బిఎఫ్సిఏ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లో. ఇన్సూరెన్స్ ఏజెంట్ కేసులో కూడా ఇన్సూరెన్స్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్కి రివర్స్ చార్జ్ మెకానిజంలో ట్యాక్స్ పే చేయాలి. అండ్ సేమ్ అప్లైడ్ టు బిజినెస్ ఫెసిలిటేటర్ అనమాట. ఒకవేళ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్కి ఎవరు బిజినెస్ ఫెసిలిటేటర్ అని నథింగ్ బట్ బ్యాంక్కి బిజినెస్ తీసుకొచ్చే పర్సన్. ఒకవేళ అలాంటి సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే లైక్ బ్యాంక్ ఏదైనా వాళ్ళకి కమిషన్ పే చేస్తే ఆ కమిషన్ మీద జిఎస్టీ కూడా బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ పే చేయాలి. అండ్ నెక్స్ట్ సో ఏదైనా ఏజెంట్ ఆఫ్ బిజినెస్ కరస్పాండెంట్ సప్లై ఆఫ్ సర్వీస్ పై ఏజెంట్ ఆఫ్ బిజినెస్ కరస్పాండెంట్ టు ఏ బిజినెస్ కరస్పాండెన్స్ అనమాట. సో ఏదైనా ఒక బిజినెస్ కరస్పాండింగ్ కంపెనీ ఉంది, దానికి ఒక ఏజెంట్ ఉన్నాడు అనుకుంటే ఏజెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ మొత్తానికి రివర్స్ చార్జ్ బేసిస్ మెకానిజంలో బిజినెస్ కరస్పాండెంట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఏజెన్సీ పాయింట్స్లో కవర్ అయిన పాయింట్స్. దాని తర్వాత మీకు వచ్చి క్రియేటివ్ అంటే నథింగ్ బట్ మీకు ఈ ఆర్ట్ రిలేటెడ్ ఉంటుంది కదా, మ్యూజిక్, బుక్స్ ఇలాంటివి ఏదైనా క్రియేట్ చేసే ఉంటాయి కదా. ఇప్పుడు మ్యూజిక్ క్రియేటెడ్ బై ఎ కంపోజర్ అన్న సప్లై ఆఫ్ సర్వీస్ బై ఎ మ్యూజిక్ కంపోజర్ ఆర్ అన్ ఆర్టిస్ట్ టు ఏ ప్రొడ్యూసర్ అనుకోండి. ఈ కేసులో ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ ఉన్నారో హూ హ్యాస్ అక్వైర్డ్ దట్ కాపీరైట్ అనమాట. సో ఆ పర్సనే రివర్స్ చార్జ్ మెకానిజంలో ట్యాక్స్ పే చేయాలి. సేమ్ అప్లై టు ఆథర్ ఆఫ్ బుక్స్. ఎవరైతే ఆ బుక్స్ పబ్లిషింగ్ చేస్తారో ఆ పబ్లిషింగ్ కంపెనీ ఆ కాపీ రైట్స్ అనేది తీసుకుంటుంది. ఏ పబ్లిషింగ్ కంపెనీ కాపీ రైట్స్ తీసుకుందో వాళ్ళు రివర్స్ చార్జ్ బేసిస్ మెకానిజంలో ట్యాక్స్ పే చేస్తారు. సో ఇది క్రియేటివ్. నెక్స్ట్ అదర్ పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు ఈ అదర్ సర్వీసెస్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడ్ బై అయితే గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ, ఎనీ పార్టీ అయ్యి ఉండొచ్చు అది గవర్నమెంట్ సైడ్. సో అదర్ దెన్ ది ఫాలోయింగ్ సర్వీసెస్ అంటే ఒకవేళ ఈ సర్వీసెస్ కాకుండా ఇంకే సర్వీస్ అన్న గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఉంటే టు ఎన్ బిజినెస్ ఎంటిటీ ఆ కేసెస్ మొత్తం అన్నీ రివర్స్ చార్జ్ మెకానిజం బేసిస్లో ట్యాక్సిబుల్ అవుతాయి. సో అదర్ దెన్ సర్వీసెస్ ఏమిటంటే ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఒకటి, అండ్ మీకు సర్వీసెస్ ప్రొవైడెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. అండ్ ఒకవేళ ఎయిర్పోర్ట్కి కానీ ఎయిర్క్రాఫ్ట్ రిలేటెడ్ ఏమన్నా వర్క్స్ ఉంటాయి అలాంటివి. అండ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ అండ్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఈ సర్వీసెస్ కాకుండా ఇంకే సర్వీస్ ప్రొవైడ్ చేసిన టు ఏ బిజినెస్ ఎంటిటీ అది రివర్స్ చార్జ్ మెకానిజంలో ట్యాక్సిబుల్ అవుతుంది. ఇక్కడ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇంకా ఎందుకు ఎక్స్క్లూడ్ చేసామంటే ఇందాక మనం ల్యాండ్ అండ్ ప్రాపర్టీ డిస్కస్ చేసుకున్నప్పుడు సప్లై ఆఫ్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బై గవర్నమెంట్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ అని డిస్కస్ చేసాం. అక్కడ రిజిస్టర్డ్ పర్సన్ అని ఉంది, ఇక్కడ బిజినెస్ ఎంటిటీ అని ఉంది. బిజినెస్ ఎంటిటీ కెన్ బి రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్, బట్ అక్కడ రిజిస్టర్డ్ పర్సన్ అన్న కేసులో ఓన్లీ రిజిస్టర్డ్ పర్సన్ ట్యాక్సిబుల్ అవుతారు. సో అందుకే ఇక్కడ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్స్క్లూడ్ అయిందనమాట. సో ఈ అదర్ దెన్ ఈ ఫాలోయింగ్ సర్వీసెస్ కాకుండా ఏదైనా ప్రొవైడ్ చేస్తే టు ఏ బిజినెస్ ఎంటిటీ ఆ కేసులో రివర్స్ చార్జ్ మెకానిజం అన్నది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే
సప్లై ఆఫ్ స్పాన్సర్షిప్ సర్వీసెస్ మనకి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. సప్లై ఆఫ్ స్పాన్సర్షిప్ సర్వీసెస్ టు ఏ బాడీ కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ బై అన్ ఇండివిజువల్ అనమాట ఈ కేసు. నెక్స్ట్ పాయింట్ వచ్చి మీకు ఇది అదర్స్లో కవర్ అయ్యేది సెక్యూరిటీ పర్సనల్. అంటే సెక్యూరిటీ పర్సనల్ ఇన్ ద సెన్స్ ఎవరైనా ఈ అపార్ట్మెంట్స్కి కానీ ఆఫీసెస్కి కానీ సెక్యూరిటీని హైర్ చేసుకుంటారు కదా, ఈ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై పర్సన్ అదర్ దెన్ బాడీ కార్పొరేట్. అంటే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వచ్చిన సెక్యూరిటీ సర్వీసెస్ కనుక కాకుండా ఇండివిజువల్గా సెక్యూరిటీ సర్వీసులన్నీ ప్రొవైడ్ చేస్తే కనుక ఈ సర్వీస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుంటే బాడీ కార్పొరేట్ ఏదైనా కంపెనీకి లైక్ మైండ్ స్పేస్ అలాంటి కంపెనీస్కి ఏదైనా కనుక సెక్యూరిటీ సర్వీసెస్ని అదర్ దెన్ బాడీ కార్పొరేట్ ఫామ్లో కనుక మీరు ప్రొవైడ్ చేసి ఉంటే ఆ కేసులో రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లై అవుతుంది. సో ద కంపెనీ హ్యాస్ టు పే ద ట్యాక్స్ అనమాట ఈ సెక్యూరిటీ పర్సనల్ మీద కూడా. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ సర్వీసెస్ బై ద డైరెక్టర్. ఈ సర్వీస్ బై ద డైరెక్టర్లో ఆల్రెడీ మనం సప్లై అండర్ జిఎస్టీలో కొన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేసుకున్నాం. డైరెక్టర్ జనరల్గా ఎంప్లాయీ కేటగిరీలోకి వస్తే కనుక దాని మీద జిఎస్టీ అప్లై అవ్వదని. సో ఈ కేసులో అదర్ దాన్ ఆ కేసు కాకుండా రిమైనింగ్ అని. సో అదర్ దాన్ కేసు దాని ఎక్సెప్షన్ ఏముంది, ఇండిపెండెంట్ డైరెక్టర్ ఇఫ్ హీ యాక్ట్స్ ఇన్ హిస్ డైరెక్టర్ కెపాసిటీ దెన్ ఆర్సీఎం అన్నది అప్లై అవుతుంది. సో ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆర్ ఎనీ అదర్ డైరెక్టర్ ఒకవేళ ఇన్ హిస్ పర్సనల్ కెపాసిటీలో కనుక ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అప్లై అవుతుంది. లైక్ నేను ఒక డైరెక్టర్ని మీకు కంపెనీకి ఏదైనా ఫైనాన్సింగ్ ఇప్పించాను నా ఇండివిజువల్ కెపాసిటీని ఉపయోగించి. సో ఆ కేసెస్లో నాకు ఏదైనా కమిషన్ వస్తే అది డైరెక్ట్గానే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అప్లై అవుతుంది. అది కాకుండా నేను డైరెక్టర్కి ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేసి ఉంటే కంపెనీకి, ఇండిపెండెంట్ డైరెక్టర్ కేసు అయితే ఇంకా స్ట్రైట్ అవే అది. రిమైనింగ్ కేసెస్లో ఏంటంటే మనం కండిషన్స్ని చెక్ చేసుకోవాలి. ఆ కండిషన్స్ మనకి ఎలా అర్థమవుతుంది అంటే టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఒకటి అండ్ టీడీఎస్ డైరెక్టెడ్ నేచర్ అనమాట. ఒకవేళ టీడీఎస్ అనేది 192 సెక్షన్ కింద డైరెక్ట్ అయ్యి ఉంటే అది ఎంప్లాయీ కింద ట్రీట్ అవుతాడు. సో దాని మీద జిఎస్టీ అప్లికబుల్ అవ్వదు. ఒకవేళ ప్రొఫెషనల్ సర్వీసెస్ టైప్లో టీడీఎస్ డిటెక్ట్ అయ్యి ఉంటే కనుక అది జిఎస్టీ పర్వ్యూలోకి వస్తుంది. సో ఇది సర్వీసెస్ రిలేటెడ్ టు సర్వీసెస్ ప్రొవైడెడ్ బై డైరెక్టర్ అనమాట. సో ఇలాగే ఇవి అదర్ సర్వీసెస్లో మనం మెయిన్ డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్. ఇది కాకుండా ఇది సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఓవర్సీయింగ్ కమిటీ టు ఆర్బీఐ అనమాట. సో ఆర్బీఐ ఆ కేసులో ఓవర్సీయింగ్ కమిటీ అన్నది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అన్నది ఒక పాయింట్ ఉంది. సో ఇవి బేసిక్గా సర్వీస్ ఆర్సీఎం అప్లై అయ్యే సర్వీసెస్. నెక్స్ట్ వచ్చి మనం కాంపోజిషన్ లీవ్ చూద్దాం. ఒకవేళ ఈ టేబుల్లో ఏమైనా మిస్ అవుట్ అయిందేమో చూసి డిస్కస్ చేసుకుని నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అవుతాం. సో అన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఒక పాయింట్ మిస్ అయింది ఏంటంటే ఈ లెండింగ్ ఆఫ్ సెక్యూరిటీ. మనం ఆల్రెడీ ఇది సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ గురించి కూడా సప్లై అండర్ జిఎస్టీలో మాట్లాడుకున్నాం. ఇందులో నథింగ్ బట్ బారోవర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ అనమాట. లెండర్కి లెండింగ్ ఫీజు వచ్చినా కూడా బారోవర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం బేసిస్. సింపుల్గా చెప్పాలంటే ఆ పాయింట్ అది. ఇక్కడికి ఆర్సీఎం ఫర్ సర్వీసెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కాంపోజిషన్ లీవ్ డిస్కస్ చేసుకుందాం. దాని స్పెషల్ సినారియోస్ మాట్లాడుకుని ఈరోజు వీడియో క్లోజ్ చేసుకుందాం. ఈ కాంపోజిషన్ లీవ్ వెనకాల ఉన్న మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టు రిడ్యూస్ ది ట్యాక్స్ కాంప్లయన్స్ అనమాట. కాస్ట్ ఆఫ్ ట్యాక్స్ కాంప్లయన్స్ అండ్ ట్యాక్స్ కాంప్లయన్స్ బర్డన్ ఫర్ మీడియం అండ్ స్మాల్ కేజ్ ఎంటర్ప్రైజెస్. సో any registered person, if he has a turnover threshold limit under certain limit, then he can opt for the composition limit. Basic principle అయితే అది. సో ఇక్కడ ఈ టర్న్ ఓవర్ లిమిట్ అన్నది గూడ్స్ ఒకలా ఉన్న సర్వీసెస్ ఒకలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ గూడ్స్కి అప్లై అయ్యే దాంట్లోనే కొన్ని కేటగిరీ ఆఫ్ స్టేట్స్కి ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉంది, కొన్ని కేటగిరీ ఆఫ్ రిమైనింగ్ స్టేట్స్కి ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉంది. జనరల్ థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ సప్లయర్ ఆఫ్ గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్స్కి
1.5 crores ఉంటుంది అనమాట. అండ్ సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ అదర్ దాన్ దిస్ రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ అయితే కనుక వాళ్ళకి 50 lakhs. ఇది జనరల్ ప్రిన్సిపల్. ఇది కాకుండా ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో ఉన్న పీపుల్ అయితే ఎవరైతే ఉంటారో, ఈ స్పెషల్ కేటగిరీస్ అంటే మోస్ట్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లోకి వస్తాయి. మణిపూర్, మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, సో ఇలా అన్నమాట. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్న స్టేట్స్ మొత్తం మీకు స్పెషల్ కేటగిరీ స్టేట్స్లోకి వస్తాయి. సో ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు లిమిట్ ఏంటంటే 75 lakhs. అండ్ రెగ్యులర్ దానికి ఏంటంటే కనుక 1.5 crores. ఇది టర్న్ ఓవర్ లిమిట్. ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ లిమిట్ అనేది ఈ హోల్ ఇండియా అంటే ఇండివిజువల్ పాన్ బేసిస్ చూస్తారు, పర్ జిఎస్టీఎన్ బేసిస్ కాదు. హోల్ పాన్కి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ పాన్ బేసిస్లో చూసినప్పుడు ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉన్నదో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ద సెన్స్ ఇందులో ఎగ్జామ్ సప్లైస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, ఇంటర్స్టేట్ సప్లైస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, ట్యాక్సిబుల్ సప్లైస్ ఎనీవే ఇంక్లూడెడ్, అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇందులో కొన్ని ఎక్స్క్లూషన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ట్యాక్స్ అంటే జిఎస్టీ అమౌంట్ ఇంక్లూడ్ అవ్వదు. ఒకవేళ ఏదైనా గూడ్స్ మీద ఆర్సీఎం బేసిస్లో ట్యాక్స్ పే చేసి ఉంటే అది ఇంక్లూడ్ అవ్వదు. అండ్ ఆర్సీఎం గూడ్స్ ఏవైతే ఉన్నా అది ఇంక్లూడ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇది డిపాజిట్, ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అలాంటివి ఏమైనా వస్తే ఆ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ ఇన్కమ్ ఇంక్లూడ్ అవ్వదు. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఫార్ములా ఏంటంటే మనకు సింపుల్గా చెప్పాలంటే ట్యాక్సిబుల్ సప్లైస్ ప్లస్ ఎగ్జామ్ సప్లైస్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఇంటర్స్టేట్ సప్లైస్ మైనస్ ఎగ్జామ్ సప్లై ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ మైనస్ ట్యాక్సెస్ పెయిడ్ అండర్ జిఎస్టీ మైనస్ ఎనీ ఆర్సీఎం బేస్డ్ గూడ్స్ అనమాట. సో ఇది ఇంక్లూడ్ అవ్వదు. ఇది సింపుల్గా ఫార్ములా దానికి. అండ్ ఈ టర్న్ ఓవర్ క్రైటీరియా అనేది ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో టర్న్ ఓవర్ కింద చెక్ చేస్తాం. అంటే ఈ ఇయర్ మనకి కాంపోజిషన్ లీవ్ అప్లై చేయాలంటే, ఇయర్ ఇన్ ద సెన్స్ 24-25 కాంపోజిషన్ లీవ్ అప్లై చేయాలంటే మన టర్న్ ఓవర్ ఎలిజిబిలిటీ 23-24 ఎంత టర్న్ ఓవర్ ఉందో ఆ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. అండ్ ఆ టర్న్ ఓవర్ ఎలిజిబిలిటీ అండ్ ఈ కాంపోజిషన్ లీవ్ కూడా బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 స్టార్ట్ అవ్వకముందే మనం అప్లై చేసి ఉండాలి. ఇది కాంపోజిషన్ లీవ్కి మెయిన్ కండిషన్ ఇది. సో ఈ 24-25 కాంపోజిషన్ లీవ్ కావాలంటే ప్రీవియస్ ఇయర్ అప్లై చేసి ఉండాలి. ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ బేసిస్ మీద మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదన్నా చెక్ అవుతుంది. సో ఈ టర్న్ ఓవర్ ఎలిజిబిలిటీ ఏంటంటే 1.5 crores ఫర్ గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్స్, అండ్ ఫర్ అదర్ సర్వీసెస్ అంటే సర్వీసెస్ అదర్ దాన్ రెస్టారెంట్ ప్రొవైడర్స్ అయితే కనుక వాళ్ళకి 50 lakhs. అండ్ ఫర్ గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో ఉంటే 75 lakhs. సో ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏంటి? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సింపుల్గా చెప్పాలంటే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, మిజోరం, మేఘాలయ. సో ఈ స్టేట్స్, నాగాలాండ్ అండ్ త్రిపుర. సో మొత్తం సింపుల్గా చెప్పండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటికి 75 lakhs అప్లై అవుతుంది. అదర్ స్టేట్స్కి 1.5 CR అప్లై అవుతుంది. అండ్ మీకు సర్వీస్ ప్రొవైడర్స్ అదర్ దాన్ రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ అయితే కనుక 50 lakhs టర్న్ ఓవర్. ఇది జనరల్ పాయింట్. అండ్ దీని మీద ఒకవేళ మన కాంపోజిషన్ లీవ్ అప్లై అవ్వాలంటే కరెంట్ ఫైనాన్షియల్ కావాలంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లోనే అప్లై చేసి ఉండాలి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాంపోజిషన్ లీవ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో మ్యానుఫ్యాక్చరర్స్ అయ్యి ఉంటే, సో మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ గూడ్స్ అదర్ దాన్ ద స్పెసిఫైడ్ గూడ్స్ అనుకోండి, ఆ కేసెస్లో అయితే మీకు 1% జిఎస్టీ పేయబుల్ ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్ 0.5% ఆఫ్ సిజిఎస్టీ అండ్ 0.5% ఆఫ్ ఐజిఎస్టీ అనమాట. సో ఇదొక పాయింట్. ట్రేడర్, ఒకవేళ పర్సన్ నువ్వు మ్యానుఫ్యాక్చరర్ కాదు బట్ ట్రేడర్ ఆఫ్ గూడ్స్ అన్నా కూడా మీకు సిమిలర్ టర్మ్స్లో అప్లై అవుతుంది. ఒకవేళ నువ్వు రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్ అయితే కనుక నీకు 5% జిఎస్టీ అప్లై అవుతుంది, 2.5% సిజిఎస్టీ అండ్ 2.5% ఎస్జిఎస్టీ. ఇన్ కేస్ ఆఫ్ ఐజిఎస్టీ అయితే 5% స్ట్రైట్ అవే.
అండ్ ఒకవేళ ఇవేమీ పైనవి ఏమీ కాదు, సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ అయితే కనుక మీకు 6% జిఎస్టీ అప్లై అవుతుంది. 3% ఫర్ సిజిఎస్టీ అండ్ 3% ఫర్ ఎస్జిఎస్టీ. సో ఇవి ట్యాక్స్ రేట్స్. ఈ ట్యాక్స్ రేట్స్లో అప్లై అవుతాయి. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకి నార్మల్గా జిఎస్టీ రిటర్న్స్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఉంటుంది. సో ఈ కేసెస్లో ఏంటంటే మనం యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాన్యువల్ రిటర్న్తో పాటు ఇంకో బెనిఫిట్ ఏంటంటే జనరల్లీ మనం ట్యాక్స్ అనేది ఇన్వాయిస్ బేసిస్ మీద పే చేస్తాం. ఈచ్ ఇన్వాయిస్ మనం ట్యాక్స్ పే చేయాలి. ఇది జనరల్ కాన్సెప్ట్. ఈ కాంపోజిషన్ లెవీలో మాత్రం మీకు టర్న్ ఓవర్ బేసిస్ మీద పే చేస్తాం సింగిల్ టైం. సో ఇది ఈ 1% ఆర్ 3% జిఎస్టీ ఆర్ 5% జిఎస్టీ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదంతా కూడా టర్న్ ఓవర్ బేస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇదన్నమాట మనం పే చేయాల్సింది. ఈ ట్యాక్సబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇవి పాయింట్స్. అండ్ వీళ్ళకున్న కాన్స్ ఏంటంటే, కాన్స్ ఇన్ ద సెన్స్ నెగిటివ్. ఇంటర్ స్టేట్ సప్లైస్ చేయలేరు. ఫస్ట్ థింగ్, ఎగ్జామ్ సప్లైస్లో ఇంక్లూడ్ అయ్యి ఉండకూడదు. ఎగ్జామ్ సప్లైస్ చేయకూడదు. అండ్ ఈ కామర్స్ ఆపరేటర్స్ ఉంటారు కదా, లైక్ అమెజాన్, మింత్రా ఇలాంటి వాటిలో నుంచి గూడ్స్ ఏమీ సప్లై చేయకూడదు. వీటితో పాటు ఐటీసీ పొరపాటును కూడా గూడ్స్ మీద ఐటీసీ అన్నది అవైల్ చేసుకోకూడదు. అండ్ ఏదైతే గూడ్స్ పర్చేస్ చేస్తారో, ఏ గూడ్స్ పర్చేస్ చేసినా వాటి మీద కంపల్సరీ ఆర్సీఎం బేసిస్ మీద ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది వీళ్ళు, ఈ కాంపోజిషన్ లెవీ స్కీమ్ తీసుకున్న వాళ్ళు. సో ఈ జనరల్ బేసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇవి. అండ్ దీనికి కొన్ని ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు. ఈ ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ ఇన్ ద సెన్స్ వీళ్ళకి ఇది అప్లై అవ్వదు. ఏంటంటే పీపుల్ హూ ఆర్ ఎంగేజింగ్ ఇన్ ఇంటర్ స్టేట్ సప్లైస్ అనమాట. ఒకవేళ ఏదైనా పక్క స్టేట్కి నువ్వు సేల్ చేస్తే ఆ పర్సన్ దీనికి ఎలిజిబిలిటీ ఉండదు అనమాట, ఈ కాంపోజిషన్ లెవీకి. ఆర్ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ ఆర్ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్, ఈ టూ కేటగిరీస్ కూడా మీకు కాంపోజిషన్ లెవీ రాదు. అండ్ ఇక్కడ ఇంటర్ స్టేట్ సప్లైస్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇంటర్ స్టేట్ సప్లైస్లో సేల్స్ చేయకూడదు. ఒకవేళ నువ్వు వేరే స్టేట్ నుంచి నీ బిజినెస్ కోసం ఏదైనా మిషనరీ అలాంటివి కావాలంటే తెచ్చుకోవచ్చు నువ్వు, బట్ సేల్స్ అయితే చేయకూడదు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీకు ఈ కాంపోజిషన్ లెవీ ఎలిజిబిలిటీ మన టర్న్ ఓవర్ ప్రీవియస్ ఇయర్ చెక్ చేసాం కదా. సో ఆ టర్న్ ఓవర్ మీకు కరెంట్ ఇయర్లో కాంపోజిషన్ లెవీ ఎప్పటి వరకు ఉంటుందంటే, ఫర్ సపోజ్ ఏ థ్రెషోల్డ్ లిమిట్ అయితే అప్లై అయిందో ఆ థ్రెషోల్డ్ లిమిట్ క్రాస్ చేయనంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్రీవియస్ ఇయర్ మనకి ఎలిజిబిలిటీ లిమిట్ వచ్చి 1.5 CR అనుకోండి. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్లో మనకు ఆల్రెడీ 1.5 CR ఎలిజిబిలిటీ లోపే ఉన్నాం, మన కాంపోజిషన్ లెవీ వచ్చింది. కాకపోతే కరెంట్ ఇయర్ టర్న్ ఓవర్ 1.5 CR క్రాస్ అయ్యింది. ఆ కేసెస్లో ఏంటంటే, ఆ 1.5 CR ఎప్పుడైతే క్రాస్ అవుతుందో, ఫర్ సపోజ్ September 13 క్రాస్ అయితే October 1 నుంచి నార్మల్ ట్యాక్సిబిలిటీలో అప్లై అవుతుంది. ఒకవేళ బిఫోర్ హ్యాండ్ అంతా కూడా నార్మల్ ఇది కాంపోజిషన్ లెవీలోనే ట్యాక్స్ పే చేసుకుంటారు. దాని తర్వాత అయితే ఏ గుడ్స్ అప్లై చేస్తారో వాటికి మాత్రమే రెగ్యులర్ లెవీ అన్నది అప్లై అవుతుంది మనకి. ఈ కాంపోజిషన్ లెవీలో మెయిన్ పాయింట్స్ ఇవి. సో రిమైనింగ్ పాయింట్స్ ఏంటంటే, ఒకవేళ ఈ సప్లయర్ ఆఫ్ గూడ్స్ అలాంగ్ విత్ సప్లై ఆఫ్ గూడ్స్తో పాటు సర్వీసెస్ కూడా సప్లై చేస్తే కనుక, ప్రొవైడెడ్ ఈ సర్వీసెస్ అన్నది లెస్ దాన్ 10% ఆఫ్ దేర్ బిజినెస్ టోటల్ టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, ఈ లిమిట్లో కనుక సర్వీసెస్ ప్రొవైడ్ చేశారనుకోండి, అప్పుడు కూడా మనకి కాంపోజిషన్ లెవీ స్కీమ్ అప్లై అవుతుంది. ఎందుకంటే ఈ సప్లయర్ ఆఫ్ గూడ్స్ కేటగిరీలో ఉంటే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ సప్లయర్ ఆఫ్ సర్వీస్ చేయకూడదు కదా అని అనుకుంటాం. బట్ ఇఫ్ ద సప్లై ఆఫ్ సర్వీస్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ లిమిట్స్ లైక్ 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, ఈ లిమిట్లో కనుక ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఆ సర్వీసెస్ని సో మీకు కాంపోజిషన్ లెవీ స్కీమ్ తీసుకోవచ్చు అండర్ కేటగిరీ ఆఫ్ సప్లయర్ ఆఫ్ గూడ్స్ కింద. రెస్టారెంట్ సర్వీసెస్ ఎలాగో మనకి ఎనీవే తీసుకోవచ్చు. అండ్ ఈ రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్స్లో ఆల్కహాల్ అన్నది
హ్యూమన్ కన్జంప్షన్కి ఆల్కహాల్ అనేది సెల్ చేయకూడదు అనమాట. వాళ్ళకి మాత్రం కాంపోజిషన్ లెవీ అనేది అప్లై అవుతుంది. ఇది పాయింట్స్ ఇవి మనం డిస్కస్ చేసుకున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే కాంపోజిషన్ లెవీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయడానికి ఉండదు. ఓన్లీ బిల్ ఆఫ్ సప్లై ఇవ్వగలరు. అండ్ ఈ బిల్ ఆఫ్ సప్లైలో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి దట్ దే ఆర్ అండర్ కాంపోజిషన్ లెవీ స్కీమ్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. అండ్ వాళ్ళ ప్రెమిసెస్లో కూడా సేమ్ పాయింట్ అనేది మెన్షన్ చేసి ఉండాలి క్లియర్గా విజిబుల్ ప్లేస్లో. విజువల్ ప్లేస్ ఇన్ ద సెన్స్ ప్రామినెంట్ ప్లేస్ అంటారు ఇక్కడ మనకు వర్డింగ్ అయితే. సో ఆ ప్రామినెంట్ ప్లేస్లో ఆ వర్డ్స్ అనేది క్లియర్గా ఉండాలి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఎనీ పర్సన్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్లు అంటే రెగ్యులర్ బ్రాకెట్లోకి వచ్చి బట్ కాంపోజిషన్ లేవి ఛార్జెస్ లాగా తీసుకోవడాలంటే చేస్తే కనుక వాళ్ళకి సెక్షన్ 73, 74 పెనాల్టీస్ అనేవి అప్లై అవుతాయి. ఇక్కడికి కాంపోజిషన్ లేవి క్లోజ్ అయింది. ఇప్పుడు ఆ స్పెషల్ పాయింట్స్ మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం. స్పెషల్ పాయింట్ ఇన్ ద సెన్స్ ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ట్యాక్సిబిలిటీ ఆఫ్ జిఎస్టీ అంటే జిఎస్టీ ఆన్ ఎయిర్పోర్ట్ డ్యూస్. అంటే ఎయిర్పోర్ట్స్ ఛార్జ్ చేసే డిఫరెంట్ ఫీజ్ మీద జిఎస్టీ అమౌంట్ ఎవరు పే చేయాలి, ఎందుకు పే చేయాలన్న పాయింట్ ఒకటి. అండ్ జిఎస్టీ ఇన్ ది రియల్ ఎస్టేట్ సెక్టర్. ఈ 2 పాయింట్స్ డిస్కస్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ ఈ ఫస్ట్ జిఎస్టీ ఆన్ ఎయిర్పోర్ట్ డ్యూస్ అన్నది మాట్లాడతాం. కస్టమర్ దగ్గర నుంచి వచ్చే ఫీజ్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అందులో ఇంక్లూడ్ అయిన కాంపోనెంట్స్లో 2 కాంపోనెంట్స్ ఏంటంటే యూజర్ డెవలప్మెంట్ ఫీ ఒకటి, ప్యాసింజర్ సర్వీస్ ఫీ ఒకటి. ఈ ఫీజును మనం ఈవెన్తో ఇట్ ఈస్ పెయిడ్ టు ద రెలవెంట్ ఎయిర్లైన్స్ లైక్ స్పైస్, ఇండిగో, ఏ ఎయిర్లైన్స్ కదా ఎయిర్లైన్స్ పే చేసిన బట్ దిస్ అల్టిమేట్ ఫీ ఈస్ ఛార్జ్డ్ బై ది ఎయిర్లైన్ ఆపరేటర్. ఇక్కడ ఎయిర్లైన్ ఆపరేటర్ ఇన్ ద సెన్స్ ఎవరైతే ఎయిర్పోర్ట్ మేనేజ్ చేస్తున్నారో అథారిటీ అనమాట. ఆ అథారిటీ కలెక్ట్ చేసే ఫీజు అది. ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిర్లైన్స్ అన్నది ఒక ఏజెంట్ రిలేషన్షిప్లో ఉంటుంది. ఈ యూజర్ డెవలప్మెంట్ ఫీజ్ అండ్ ప్యాసింజర్ సర్వీస్ ఫీజ్ అన్నది ఎంటైర్లీ ట్రాన్స్ఫర్ టు దట్ ఎయిర్లైన్ ఆపరేటర్ అనమాట. సో ఎయిర్లైన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ జిఎస్టీ మీద ఐటీసీ తీసుకోగలరు. ఏదైతే ఎయిర్లైన్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగో, స్పైస్ అలాంటి ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళు ఈ యూజర్ డెవలప్మెంట్ ఫీజ్ అండ్ ప్యాసింజర్ సర్వీస్ ఫీజ్ మీద ఐటీసీ క్లెయిమ్ తీసుకోవడానికి అర్హత ఉండదు వాళ్ళకి. ఎయిర్లైన్ ఆపరేటర్ మాత్రమే వాటి రిలేటెడ్ ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్ మనం చూసుకోవాలి ఇక్కడ. ఈ నెక్స్ట్ జిఎస్టీ ఆన్ రియల్ ఎస్టేట్ సెక్టర్ డిస్కస్ చేసుకుందాం. ఇందులో మెయిన్ మనం డిస్కస్ చేసుకునే పాయింట్ వచ్చి సప్లై ఆఫ్ సర్వీసెస్ బై ప్రమోటర్స్ డెవలపింగ్ న్యూ ప్రాజెక్ట్స్ అనమాట. ఈ న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ ద సెన్స్ ఒకవేళ ఈ న్యూ ప్రాజెక్ట్స్ అన్నవి అఫోర్డబుల్ హౌసెస్ అంటే అఫోర్డబుల్ హౌసెస్కి మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే అఫోర్డబుల్ హౌస్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే వాల్యూ ఆఫ్ ద హౌస్ లెస్ దాన్ 45 lakhs ఉండాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ మెట్రో ఏరియాస్ ఇట్ షుడ్ బి అండర్ 60 square feet ఏరియా అయి ఉండాలి. 60 square meter ఏరియా అయి ఉండాలి. ఆర్ నాన్ మెట్రోపాలిటన్ ఏరియా అయితే కనుక 90 square meter ఏరియా కంటే తక్కువ ఉండాలి. ఆ ఏరియాలో ఉంటేనే దాన్ని అఫోర్డబుల్ హౌసెస్ అవుతాయి. అఫోర్డబుల్ హౌసెస్ మీద 1% జిఎస్టీ అన్నది పే చేయొచ్చు ప్రమోటర్ ప్రొవైడెడ్ హీ డస్ నాట్ క్లెయిమ్ ఎనీ ఐటీసీ. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కమర్షియల్ అపార్ట్మెంట్స్ అలాంటివి కన్స్ట్రక్షన్ అయితే కనుక 5% ఆఫ్ జిఎస్టీ ప్రొవైడెడ్ హీ డస్ నాట్ క్లెయిమ్ ఎనీ ఐటీసీ అనమాట. అండ్ ఈ కమర్షియల్ అపార్ట్మెంట్స్లో కూడా ఇది ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లు అయి ఉండాలి. అండ్ అందులో ఈ కమర్షియల్ అపార్ట్మెంట్స్ యొక్క కార్పెట్ ఏరియా వచ్చి 15% కంటే తక్కువ ఉండాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక దాని మీద 5% జిఎస్టీ అన్నది అప్లై అవుతుంది ప్రొవైడెడ్ హీ డస్ నాట్ క్లెయిమ్ ఎనీ ఐటీసీ. అండ్ దీనికి ఇంకో ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటంటే ఈ ఇన్పుట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో 80% రిజిస్టర్డ్ పర్సన్స్ దగ్గర నుంచే పర్చేస్ చేసి ఉండాలి. ఆ పాయింట్ సాటిస్ఫై అయితేనే మనకి ఈ 1%, 5% స్లాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ 80% ఇన్పుట్ సర్వీసెస్లో ఈ డెవలప్మెంటల్ రైట్స్, ఇది లాంగ్ టర్మ్ లీజ్ ఇలాంటివి ఇంక్లూడ్ అవ్వవు.
ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది. సో ఇక్కడతో మనం డిస్కస్ చేసుకుందాం అనుకున్న ఈరోజు టాపిక్ అయ్యింది. దీని రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చి మీకు ఫ్రైడే అప్లోడ్ చేస్తా. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఒక 2 డేస్లో 2 డేస్ ఆర్ 3 డేస్లో మీకు ఇంకో చాప్టర్ వీడియో ఉంటుంది. బాయ్.